అందరినీ దయచేసి ఆసీనులు కావాల్సిందిగా మనవి చేస్తున్నాం. సీఎం గారు బయలుదేరుతున్నారు. అండ్ క్రమశిక్షణకి పెట్టింది పేరుగా మనం చాలా డిసిప్లిన్డ్గా ఎక్కడున్న వాళ్ళం అక్కడే కూర్చుని కార్యక్రమాన్ని ఆశాంతం ఆస్వాదిస్తాం అని మనవి చేసుకుంటున్నాను. అండ్ సీఎం గారు సభా కార్యక్రమం అనంతరం సీ ప్లేన్ లాంచ్కి ఇట్ సైడ్ నుంచి వెళ్తారు. సో ఈ కర్టన్స్ అన్నీ పైకి లిఫ్ట్ చేయడం జరుగుతుంది. అండ్ అందరం ఇక్కడి నుంచి కార్యక్రమాన్ని చూడొచ్చు. అండ్ వెనక ఘాట్ నుంచి కూడా సీ ప్లేన్ టేక్ ఆఫ్ని మీరు వీక్షించవచ్చు. అండ్ దయచేసి అందరినీ కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ను భారత విమానయాన రంగంలో ముందుకు తీసుకురావడానికి ఏపీఏడీసీఎల్ విమానాశ్రయాలను ఆధునీకరించి విమానయాన సంబంధిత పరిశ్రమలను ప్రోత్సహించడం, ప్రజా వ్యక్తిగత భాగస్వామ్యాలను పీపీపీ మోడ్లో ప్రోత్సహించడం ద్వారా కృషి చేస్తుంది. ఈ దిశలో తీసుకున్నటువంటి ముఖ్యమైన ముందడుగు సీ ప్లేన్ సేవలను ప్రారంభించడం. ఇది రాష్ట్ర విమానయాన రంగంలో సరికొత్త ప్రయాణానికి నాందిగా మనం చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో ప్రాదేశిక కనెక్టివిటీ పథకం ఆర్సీఎస్ కింద సీ ప్లేన్ సేవలను ప్రారంభించేందుకు నీటి విమానయాన అభివృద్ధి ఈ ప్రపోజల్ను కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. 2017లో ప్రారంభమైన ఉడాన్ ఆర్సీఎస్ పథకం ప్రాదేశిక విమాన కనెక్టివిటీని ప్రోత్సహించడంలో భాగంగా సీ ప్లేన్ను ఈ ప్రణాళికలో భాగంగా చేర్చారు. ఈ పథకం ద్వారా సేవలను సరిగ్గా అందనటువంటి ప్రాంతాలకు రాయితీల్ని అందిస్తూ సీ ప్లేన్స్ని ఆయా ప్రాంతాలకు కనెక్టివిటీని అందించడంలో కీలకంగా వ్యవహరిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా మన విమానయాన పరిశ్రమలో పెరుగుదలతో పాటు భారత్లో కూడా విమాన సర్వీసెస్ చాలా వేగంగా విస్తరిస్తున్నాయి. ఆర్సీఎస్ ఉడాన్ పథకం కింద ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా విస్తృతమైన నీటి వనరులు ఉన్న ప్రాంతాల్లో సీ ప్లేన్ సేవలను అభివృద్ధిని ప్రపోజల్ ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన ప్రాంతాల్లో ప్రకాశం బ్యారేజ్ను ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎంపిక చేయడం కూడా జరిగింది. అయితే సీ ప్లేన్ సేవలకు గాను ఆంధ్రప్రదేశ్లోని అందమైన తీర ప్రాంతాలు మరియు భారీ నీటి వనరులకి అనుకూలంగా ఉండటం వల్ల పెద్ద అవకాశాలు ఉన్నాయి మన రాష్ట్రానికి. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం ఒక 8 ప్రదేశాలను సీ ప్లేన్ సేవల కోసం ఎంపిక చేయడం జరిగింది. దీని ద్వారా మన టూరిజం అలాగే మన ట్రావెల్ మరియు ఏవియేషన్ డిపార్ట్మెంట్ ఒక ప్రోత్సాహమే కాకుండా ప్రయాణికులకు కూడా ప్రత్యేకమైన అనుభూతిని కలిగించాలి అనే గొప్ప లక్ష్యంతో మరి విమానయాన అభివృద్ధికి కట్టుబాటుగా ఆంధ్రప్రదేశ్ తన విమానయాన రంగాన్ని విస్తరించి రాష్ట్రంలో కనెక్టివిటీని పెంపొందించి ఇంకా ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో దూర ప్రాంతాలని కూడా పర్యాటక రంగంలో ఒక భాగంగా చేర్చాలి అనే సదుద్దేశంతో ఉన్నారు. మరి ఈరోజు ఆ సీ ప్లేన్ డెమో లాంచ్కి మరికొద్ది క్షణాల్లో మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంగణానికి విచ్చేయనున్నారు. దయచేసి అందరినీ కూర్చుని ఆసీనులు కావాల్సిందిగా మనవి చేస్తూ స్వాగతం పలుకుతున్నాం. Seven is something.
లేడీస్ అండ్ జెంటిల్మెన్, సైడ్లో నిలబడిన వాళ్ళు